వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని మైదా ఇంకా ఎగ్ వేయకుండా చేసుకునే కేక్ రెసిపీతో పాటు ఖతార్లోని ఇంకో మంచి ప్లేస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే కేక్ మిక్స్ అయితే చేసేసుకుందాము. దీనికోసం హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. ఎగ్స్కి బదులుగా మనం ఇక్కడ పెరుగు అయితే యూస్ చేస్తున్నాము. వంటకి యూస్ చేసే ఆయిల్ని హాఫ్ కప్ తీసుకోవాలి. ఈ రెండు కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారా పాలు నూనె కూడా బాగా కలిసిపోయాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ షుగర్ని నేను ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇలా పౌడర్ లాగా చేసుకున్న షుగర్ని హాఫ్ కప్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కేక్ చేస్తూ ఉండడం వల్ల మనకి కూడా కేక్ బేకింగ్ అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కువగా కేక్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకే ఇంట్లో అప్పుడప్పుడు ఇలా కుక్ చేస్తూ ఉంటాను. ఏవో నార్మల్గా కేక్ రెసిపీస్ వచ్చు కానీ మరీ హెవీగా అయితే రావు. ఇలా షుగర్ అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ అయితే వేస్తున్నాను. పచ్చిపాలనే వేస్తున్నాను. కేక్కి వాడే ప్రతి ఐటెం కూడా ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవాలి. పాలు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం మైదాకి బదులుగా ఉప్మా రవ్వని అయితే యూస్ చేస్తున్నాము. ఉప్మా రవ్వ ఈ సైజులో ఉంటే పర్లేదు, ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే మనం పౌడర్ చేసుకుంటే మన కేక్ అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది. దీన్ని కూడా కావాలంటే పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. 1 కప్ ఉప్మా రవ్వ అయితే వేసాను. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసాను. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కేక్ ని ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో కలపకూడదు. ఒకే డైరెక్షన్ లో అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాడుతుంది ఉప్మా రవ్వ కదా, అదే పౌడర్ అయితే మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఉప్మా రవ్వ కాబట్టి కొంచెంసేపు నానపెడితే ఉప్మా రవ్వ అనేది నానుతుంది. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ కేక్లో నేను టూటీ ఫ్రూటీని అయితే వేస్తున్నాను. మధ్య మధ్యలో టూటీ ఫ్రూటీ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మిక్స్డ్ కలర్స్ తీసుకున్నాను. మనకు కావాలంటే ఇది వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీని అంతా కూడా నేను మైదాతోటి ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల అది కేక్లో అనేది కరెక్ట్గా మిక్స్ అవుతుంది. కొద్దిగా మైదా పిండితోటి ఒకసారి కలిపేసుకుంటే చూసారా, అది అతుక్కోకుండా విడివిడిగా అయితే అయిపోతాయి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దానికి కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి కొద్దిగా మైదా పిండి చల్లేసుకుందాము. ఇలా పిండిని చల్లుకోవచ్చు, లేదంటే మనం బటర్ పేపర్నైనా యూస్ చేసుకోవచ్చు. కేక్ టిన్ మీద మనకి ఎక్కువగా మైదా పౌడర్ ఉండిపోయింది కదా, దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే ఆ పౌడర్ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని అయితే సైడ్కి తీసేసుకోవాలి. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి మనం అందులో ఇంకా టూటీ ఫ్రూటీ వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో కొద్దిగా మాత్రమే టూటీ ఫ్రూటీ వేసి మొత్తం కలిపేస్తున్నాను. ఇంకొంచెం ఆఫ్ అయితే వదిలేస్తున్నాను, కేక్ మీద వేయడానికి బాగుంటుంది కదా అని. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. నా దగ్గర చిన్న సైజు ఉంది కాబట్టి నేను వేరే దాంట్లో ఆఫ్ వేసుకుంటున్నాను. లేదంటే మన దగ్గర ఉన్న సైజు దాన్ని బట్టి మనము ఇది వేసేసుకోవచ్చు. ఇలా కేక్ బ్యాటర్ని అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బౌల్ని ట్యాప్ చేయాలి ఫ్లోర్ మీద. ఇలా చేయడం వల్ల మధ్య మధ్యలో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఆ తర్వాత పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఆ కేక్ టిన్స్ని ఓటీజీలో అయితే పెట్టేస్తున్నాను. ఒకవేళ ఓటీజీ లేకపోతే మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ముందుగానే 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను 200 డిగ్రీస్లో. కేక్ బ్యాటర్ని ఓటీజీలో పెట్టేసిన తర్వాత 180 డిగ్రీస్ దగ్గర పెట్టి నేను ఒక 20 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకున్నాను. ఒకవేళ స్టవ్లో వండుకోవాలి అనుకుంటే మాత్రం ఏదైనా కడాయిలో సాల్ట్ వేసేసి పైన మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ బ్యాటర్ని అందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఓటీజీలో అయినా సరే స్టవ్ మీద అయినా సరే మనం ఎప్పటి వరకు కేక్ని కుక్ చేసుకోవాలి అంటే టూత్ పిన్ని అందులో పెట్టినప్పుడు అది పిన్నికి అతుక్కోకుండా రావాలి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. అలా అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ రెడీ అయినట్టే. రవా కేక్ మనకి 20 మినిట్స్లో అయితే రెడీ అయిపోయింది. ఇందులో టూత్ పిన్ ఒకసారి పెట్టి చూద్దాము, సరిగ్గా కుక్ అయిందో లేదో మిడిల్లో పెట్టి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఏమీ అంటుకోకుండా అయితే వచ్చింది. అంటే కేక్ లోపల అంతా కూడా బాగా ఉడికిపోయినట్టే. కేక్ అంతా బాగా చల్లారిన తర్వాత కత్తితోటి ఒకసారి కేక్ని అంతా కూడా వీడియోలో చూపించే విధంగా చేసేసిన తర్వాత ప్లేట్ మీద పెట్టి ఒక్కసారి గట్టిగా ట్యాప్ చేస్తే చాలు, మనకి కేక్ అనేది ప్లేట్లోకి అయితే పడిపోతుంది. కేక్ని అప్పుడప్పుడు సరదాగా బేక్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు బాగా వస్తే కొన్నిసార్లు సరిగ్గా రాదు, కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రతిసారి బయట కొనే కన్నా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కేక్ని బేక్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా రవా కేక్ అయితే రెడీ అయిపోయింది.
ఈ రవా కేక్ సాఫ్ట్గా వచ్చింది, ఇంకా షుగర్ అంతా కూడా బాగా సరిపోయింది. అలా కేక్ తినేసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకుని బయటకైతే స్టార్ట్ అయ్యాము. ఖతార్లోని కొత్తగా ఎక్వేరియం అయితే పెట్టారు, అది ఖతార్లోనే బిగ్గెస్ట్ ఎక్వేరియం అంట. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఖతార్లోని బిగ్గెస్ట్ ఎక్వేరియం హమాద్ పోర్ట్ దగ్గర ఉంది. ఈ హమాద్ పోర్ట్ ఆల్వక్రా దగ్గర నుండి మనకి దగ్గర అయితే పడుతుంది. మనం మాట్లాడుకుంటూ హమాద్ పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఎక్వేరియం లోపలికి వెళ్ళటానికి మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి నైట్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రైడే సాటర్డే అయితే మనకి 1 PM నుండి 7 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్స్ అన్ని కూడా పోర్ట్ కు సంబంధించినవి. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి హమాద్ పోర్ట్ విజిటర్ సెంటర్ అయితే కనిపిస్తుంది. అలా కార్ పార్క్ చేసి కొంచెం దూరం నడవగానే మనకి పోర్ట్ విజిటర్ సెంటర్ కి అయితే వచ్చేస్తాము. ఎక్వేరియం లోపల వెళ్ళటానికి ఆన్లైన్ లోనే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక పెద్ద స్క్రీన్ అయితే ఉంటుంది. ఆ స్క్రీన్ లో పోర్టుకు సంబంధించిన వీడియో అయితే ప్లే అవుతుంది. అలా ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేశారు. ఫస్ట్ అయితే మేము మ్యాటరల్ మ్యూజియం అకి అయితే వెళ్ళాము. ఖతార్లో పెట్రోలే కాకుండా న్యాచురల్ ముత్యాలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ ముత్యాలని ఎలా తీస్తారు, తీసిన దగ్గర నుండి క్లీనింగ్ వరకు అంతా కూడా ఇక్కడైతే పెట్టారు. ఇదిగోండి, ఇక్కడ చూసారా కొన్ని ముత్యాలు అయితే. ఓ ఏంటది? ఇప్పుడు మనం చూసే షిప్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించింది. ఇందులో స్టెప్స్ దగ్గర నుండి పైప్స్ వరకు అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ఎక్వేరియం అంతా కూడా పెద్దల కన్నా పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చూపించడం వల్ల వాళ్ళకి కూడా కొత్తవి నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. ఈ షిప్ చూసారా, పెద్ద పెద్ద కంటైనర్స్ అయితే తీసుకొని వెళ్తుంది. ఇలా షిప్సే కాకుండా ఇక్కడ పెద్ద కంటైనర్ ఉండి అందులో గేమ్స్ కూడా ఉన్నాయి. చూసారా క్రూజ్ షిప్, ఇందులో స్విమ్మింగ్ పూల్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా దాని పక్కన కూర్చునే సీట్స్ కూడా, ఇంకా ఎమర్జెన్సీ బోట్స్, ఇంకా క్రూజ్ షిప్ లో పైన అంతా కూడా కొంచెం క్లియర్ గానే ఉంది. దగ్గర నుండి అయితే ఇది చాలా బాగుంది చూడటానికి. నిహాల్ ఇక్కడ చూడు, నిహాల్ నిహాల్ ఇక్కడ. ఇంకా అలా లోపలికి వెళ్తే మనకి ఇలా బిల్డింగ్స్ అయితే డిస్ప్లేలో పెట్టారు. ఈ బిల్డింగ్ వచ్చేసి హమాద్ పోర్ట్ కంట్రోల్ టవర్. ఇప్పుడు మనం చూస్తున్న పోర్ట్ వచ్చేసి ఒక కంట్రీకి సంబంధించింది కాబట్టి ఇక్కడికి వచ్చే విజిటర్స్ అందరికి కూడా బాగా అర్థమయ్యే విధంగా డిస్ప్లేలో పెట్టారు. అమ్మా ఏ కార్ కావాలి చెప్పు. ఇప్పుడు మనం చూసే బిల్డింగ్ వచ్చేసి హమాద్ పోర్ట్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. ఈ బిల్డింగ్ దగ్గర కార్స్ కానీ చిన్న చిన్న మనుషులు కానీ చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. బయట నుండి చూడటానికి ఈ విధంగా ఉంటుంది హమాద్ పోర్ట్ విజిటర్ సెంటర్. ఇక్కడ ప్రెస్ చేయగానే అక్కడ లైట్స్ అయితే ఆన్ అవుతున్నాయి. అక్కడ చూసారా చిన్న చిన్న మనుషులు ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు. బయట ఎంట్రన్స్ అంతా కూడా చూడటానికి అలా
తర్వాత అలా స్టెప్స్ ఎక్కి ఇంకొంచెం పైకి వెళ్తే మనకి 4D సినిమా చూడొచ్చు. ఈ ఎక్వేరియం దగ్గర మిస్ కాకుండా చూడాల్సింది 4D సినిమా. ఈ సినిమా మరీ ఎక్కువసేపు కూడా ఉండదు, ఒక 6 మినిట్స్ అలా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది వీక్ డేస్లో ఈవినింగ్ టైంలో కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ కూడా లేరు. చాలా త్వరగా మూవీని అయితే చూసేసాము. ఈ హమాద్ పోర్ట్ న్యాచురల్గా వచ్చింది కాదు. ఈ మూవీలో మనకి హమాద్ పోర్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఈ 4D సినిమాలో మనకి ఆ వాటర్ పడుతున్నప్పుడు మన మీద పడటము, ఇంకా బర్డ్స్ ఏదైనా వచ్చినప్పుడు మన కాళ్ళ దగ్గర తగలటం చాలా బాగుంటుంది. చెప్పడం కన్నా దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అక్కడ నుండి ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఎస్కలేటర్ నుండి మనం కిందికి వెళ్తే ఇంకా డైరెక్ట్ ఎక్వేరియం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఖతార్లోని బిగ్గెస్ట్ ఎక్వేరియం. ఇందులో చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి, షార్క్ కూడా ఉంది. ఇంకా అలా కొద్ది దూరం వరకు ఈ టనల్ అయితే ఉంటుంది. ఈ ఫిష్ని చూసారా, దీన్ని అమూర్ ఫిష్ అంటారు. ఇది ఖతార్లోని బాగా ఫేమస్. దీన్ని ఎలా ఉందో అలాగా ఫ్రై చేసుకొని తినేస్తారు. ఇది చూసారా స్ట్రింగ్రే ఫిష్, దాన్ని చూసారా ఎలా ఉందో. ఇంకా అలా టన్నల్ నుండి ముందుకు వెళ్తుంటే మనకు ఒక రూమ్ లాగా వస్తుంది. ఈ రూమ్లో అంతా కూడా చిన్న చిన్న ఎక్వేరియంలో ఫిష్లు అయితే ఉంటాయి.
ఈ చిన్న చిన్న ఎక్వేరియమ్స్ పక్కనే ఒక ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్‌లో మూన్ జెల్లీ ఫిష్ ఉంటుంది. వీటిని తప్పకుండా చూడాలి. దగ్గర నుండి చాలా బావుంటాయి. చిన్న చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఇంకా దాని పక్కనే టచ్ ట్యాంక్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది అదే. ఇది మంగ్రూవ్స్ లాగా డిజైన్ చేశారు. ఇందులో కొన్ని రకాల చేపలతో పాటు స్టార్ ఫిషెస్ ఉన్నాయి. ఈ ట్యాంక్ లో ఉన్న చేపల్ని మనము టచ్ చేసి చూడొచ్చు. ఈ వాటర్ మధ్యలోనే శాండ్ ఫిష్ కూడా ఉంటుంది. అది అసలు కనిపించదు. బాగా గమనిస్తేనే కనిపిస్తుంది. అది శాండ్ కలర్ లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా కదులుతూ వెళ్ళిపోతుంది. అదే శాండ్ ఫిష్. ఇలా రూమ్లో ఉన్న ఫిషెస్ అన్నీ చూసేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ టన్నల్ అయితే వస్తుంది. ఈ టన్నల్లో కూడా చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటాయి. ఈ ఎక్వేరియం అంతా కూడా పిల్లలకి బాగా నచ్చుతుందని చెప్పాను కదా. పిల్లలు నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటాయి. కతార్ ఎక్వేరియం మొత్తం కూడా చూడటానికి ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.